ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 24వ కీర్తన 6వ వచనము. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ప్రియులరా, దేవుని సన్నిధిని ఆశ్రయించువారు వ్యర్థమైన వాటిని అసహించుకొని, వ్యర్థమైన వాటి యందు మనస్సునుంచక, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని నీతిమంతులుగా, నిర్దోషులుగా, శుద్ధమైన హృదయము కలిగిన వారిగా ఉంటారు. సిలువలో రక్తము కార్చితివి, రక్షణ భాగ్యమునిచ్చితివి. సిలువలో రక్తము కార్చితివి, రక్షణ భాగ్యమునిచ్చితివి. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెద యేసయ్యా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ యేసయ్యను ఆశ్రయించి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థించి పాపములు ఒప్పుకొని ఆయన అనుగ్రహించే పాప క్షమాపణను, శాప విమోచనను, రక్షణ భాగ్యమును పొందుకొని నీతిమంతులుగా మార్చబడి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారుకులుగా ఈ లోకములో బ్రతుకుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా, నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా, నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా, నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము
యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా.